నమస్కారం. నమస్కారం అండి. మీ పూర్తి పేరు, రాజకీయాల్లో నిర్వహించిన పదవి? నమస్కారం. నా పేరు దేవరి సమతా వెంకటరెడ్డి. మా వారు పేరు వెంకటరెడ్డి. మా నాన్నగారి పేరు రఘురామ్ రెడ్డి. తను గవర్నమెంట్ ఎంప్లాయ్. మా మామయ్య పేరు రంగారెడ్డి. తను వ్యవసాయమే చేసేవాళ్ళు. మా హస్బెండ్ వెంకటరెడ్డి. తను గత 12 years నుంచి రాజకీయంలో ఉన్నారు. ఫస్ట్ సొసైటీ చైర్మన్, 2 terms సొసైటీ చైర్మన్ చేశారు. తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. సమతా వెంకటరెడ్డి గారు, మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? ఇంతకుముందు జెడ్పీటీసీ కంటెస్ట్ చేశానండి. రాజకీయాల్లో రావాలని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సేవ చేయాలనే భావంతో. మా వాళ్ళు కూడా గత 12 years నుంచి వాళ్ళు రాజకీయంలోనే ఉన్నారు. మా వాళ్ళు సేవ చేయడము, ప్రజలకి సోషల్ వర్కర్ అట్లా చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి రాజకీయంలో వచ్చినాం. గతంలో పోటీ చేయడానికి కారణం? ఉందండి, ప్రజలకు సేవ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే భావంతోనే మేము రాజకీయంలోకి రావడం జరిగింది. మహిళలకు సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఒకటి, ప్రజలకి సేవ చేయాలనే భావంతోనే అండి. జెడ్పీటీసీగా ఓడిపోవడానికి కారణం? గతంలో నేను కంటెస్ట్ చేసిన నా ఆపోజిషన్ తను సర్పంచ్గా కంటెస్ట్ చేసింది, తను ఓడిపోయింది. తర్వాత తను జెడ్పీటీసీకి కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ సానుభూతితోని కొద్ది మెజార్టీతోనే నేను ఓడిపోవడం జరిగింది. అంతేగాని నాకేమీ లేక కాదు, ప్రజల్లో ఆదరణ అయితే బాగానే ఉంది. మీరు ఓడిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉన్నారా? నేను ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల లోపలనే ఉన్నాను, ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాము, ప్రజల్లోనే కలిసి ఉన్నాం. మేము ఏదో ఓడిపోయినామని చెప్పి నేనేమి ఇంట్లో కూర్చోలేదు, అట్లాంటిది ఏమీ లేదు. ప్రతి క్షణం జనం మధ్యలోనే ఉన్నాను. వెంకటరెడ్డి గారు ఏ పదవులు నిర్వహించారు? మీరు ఆయన నుండి నేర్చుకున్న అంశం ఏంటి? ఆయన సొసైటీ చైర్మన్గా 2 terms చేశారండి. ఆయన నుంచి నేను నేర్చుకుందంటే ప్రతి మనిషికి హెల్ప్ చేయడం ఒకటి బాగా చేస్తారు, ఏది కాదనకుండా చేస్తారు. తన ఫ్రెండ్ ఆగిరెడ్డి కూడా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కలిసి ఊరికైతే చాలా బాగా చేసిరు. వాళ్ళిద్దరిని చూసి మేమిద్దరం, నా ఫ్రెండ్ శైలజ నేను కూడా బాగా ఇన్స్పైర్ అవుతాం. మేము కూడా అట్లనే క్లోజ్గా ఉంటాము. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ శైలజనే సర్పంచ్గా చేసింది. తను వచ్చిన తర్వాత కూడా ఊరు డెవలప్మెంట్ కానీ, జనాల ఆదరణ, ఊరికి ఎంత చేసామనేది మీరు తెలుసుకుంటే తెలుస్తుంది. మీ ప్రభుత్వం మీద మహిళల రెస్పాన్స్ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అందులో ఎక్కువ శాతం మహిళలకే ఉపయోగకరంగా ఉన్నాయి. ఫ్రీ బస్ కానివ్వండి, మహిళలకి ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి. గత 10 yearsలో అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేసింది లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకోవడం, అందులోకి వెళ్ళడం కూడా జరిగింది. ఓపెనింగ్స్ కూడా అయ్యాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీలో ఉన్న మీరు ప్రజల దగ్గరికి ఏ ప్రణాళికతో వెళ్తున్నారు? ఎనీ టైం కాల్ చేసినా కానీ, ప్రజలు అన్న అని పిలిచినా కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉంటారు. గత 5 ఏళ్ళుగా మా ఫ్రెండ్ సర్పంచ్ ఉండే శైలజ, తను రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ అసలు ముందటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది మా విలేజ్. అది మాత్రం గ్యారెంటీగా చెప్పగలుగుతాను నేను. మీ మున్సిపాలిటీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆల్రెడీ నేను నించునే వార్డు 16th వార్డులో రోడ్డు కొంచెం ప్లేస్లో రోడ్ లేకుండే, ఆ రోడ్ వేయడం జరిగింది. ఆల్రెడీ వేరే విలేజ్లో బోర్ వేయడం జరిగింది వాటర్కి. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నాం, అట్లేం లేదు. రాబోయే రోజుల్లో ఇంకేమైనా చేయాలనుందా? చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని. మీరు గెలిస్తే మున్సిపల్ చైర్మన్ గా పోటీలో ఉండబోతున్నారా? మున్సిపల్ చైర్మన్ అని. మీకే ఎందుకు ఓటు వేయాలి? మేము చేసిన సేవ, జనాలలో మా పేరు, మా గుర్తింపు, ఇప్పుడు మీరు ఎక్కడ సర్వే చేసుకున్నా కానీ మా పేరు అయితే మీకు తెలుస్తుంది. వీళ్ళు అందుబాటులో ఉంటారు, వీళ్ళు సేవ చేస్తారు ప్రజలకి అనేది ఒకటి జనాలకైతే తెలుసండి మా గురించి. అందుకనే ఎన్నుకోవాలి అంటారా? అంతే కదా, జనాలలో ఉండి, జనాలకి అందుబాటులో ఉండి, జనాల సమస్యలు పరిష్కరిస్తే చాలు కదండి. వాళ్ళకి పిలిస్తే పలికే నాయకుడు కావాలి. మహిళల కోసం ఏమైనా చేశారా? కుటుంబిషన్లు గానీ, మహిళల కోసం ప్రత్యేకంగా ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించారా? డ్వాక్రా గ్రూప్లు అయితే ఉన్నాయండి, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం మేము. మీ వార్డుకున్న ప్రధాన సమస్యలేంటి? ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఏం లేవు. ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి అంశాలలో ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు మహిళలకే పెద్దపీఠం వేయడం జరిగింది. అందులో ఫ్రీ బస్ ఒకటి, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, పావులా వడ్డీ, అన్నీ ఇవైతే జరుగుతూనే ఉన్నాయి కదా, మనకు తెలుస్తూనే ఉంది. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మౌలిక సదుపాయాల కల్పనకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు? మొత్తం చేవెళ్ల మున్సిపాలిటీలో 12 విలేజెస్ అయ్యాయండి. 12 విలేజెస్ ఏవేవంటే ఊరెల్ల, ఎర్రవల్లి,
ఇబ్రహీంపల్లి, రామన్నగూడ, కేసారం, ఇబ్రహీంపల్లి, పల్గుట, కందాడ, పామెల, దామర్గిద్ద, ఇవన్నీ విలేజెస్ ఉన్నాయి. మా విలేజ్ వరకు అయితే మాకు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ గత 5 ఏళ్లలో సాధ్యమైనంత వరకు సర్పంచ్ గారు అన్నీ చేశారు. ప్రాబ్లమ్స్ అయితే ఏవి లేవు. ఉన్నా కానీ కొన్ని అక్కడక్కడ ఏమన్నా మిగిలిపోయినాయి, వెంచర్లు అవి చేసినప్పుడు మిగిలిపోయినాయి, ఫండ్స్ రాక ఆగిపోయినాయి ఉంటే ఉండొచ్చు. అవి కానీ రోడ్స్ కానీ మళ్ళీ చుట్టుపక్కల విలేజెస్లో రోడ్స్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే అన్నీ పరిష్కరిస్తాం. మిగతా గ్రామాల్లో మంచినీటి వ్యవస్థ కూడా ఇబ్బందిగా ఉంది అంటున్నారు. దానికి మీ పరిష్కారం? మొన్న మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దామర్గిద్ద గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉంది, మాకు ఒక బోర్ వేయండి అంటే అన్న వాళ్ళు ఖచ్చితంగా బోర్ వేసిరు, వాటర్ కూడా మంచిగా వచ్చినాయి. అలాగే మల్కాపూర్ విలేజ్లో కూడా బోర్ వేయడం జరిగింది. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ పరిష్కరిస్తాము, ముందడుగేస్తాము. మీ వరకు ప్రతిపక్ష పార్టీ మీకు పోటీ ఇస్తుందా? ఇప్పటికైతే ఏమీ లేదు. మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే ఏ సమస్యల పరిష్కారానికి ఛాలెంజ్ గా తీసుకుంటారు? ఛాలెంజ్గా తీసుకొనే చేస్తాం. మా వారు కానీ ఇంటికంటే ఎక్కువ బయటనే ఉంటారు, బయట ప్రజల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇక అంతకన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేను. మీకెందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ప్రజలకి ఏంటంటే 24 అవర్స్ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు, పిలిస్తే పలికే నాయకుడు కావాలి మెయిన్ మనకి. అది మాలో ఉంది అని మేము అనుకుంటున్నామండి. అందుకని వేయాలని కోరుకుంటున్నాం. మీరు రైతుల కోసం ఏం చేశారు? రైతులకి మా వారు ఎప్పుడు అందుబాటులో ఉండడము, వచ్చిన స్కీమ్స్ కానీ అన్నీ కానీ వాళ్ళకి అనుకూలంగా చేయడము, ఎవరు వచ్చినా కాదనకుండా చేయడము, అలాగే సొంత నిధులతోని సొసైటీ బిల్డింగ్ కట్టించడం కూడా జరిగింది. మా సొంత నిధులతోనే. పిఎస్సిఎస్ బిల్డింగ్ మీ సొంత నిధులతో నిర్మించడానికి కారణం? సెకండ్ టైం ప్రేమతో జనాలు గెలిపించినందుకు మా వారు ఇష్టపూర్వకంగానే కట్టియడం జరిగింది. కొంచెం ఆ బిల్డింగ్ పాతగా ఉండే, ఈయనకి అది ఇష్టంతోనే కట్టియడం జరిగింది. మీరు సోషల్ చారిటీ యాక్టివిటీస్ ఏమైనా చేశారా? మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి కొన్ని చెప్పండి. చేశాను. అంటే మేము ఇప్పటికీ ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్స్కి గర్ల్స్ హై స్కూల్ ఉంది, అక్కడ నేను ప్రతి మంత్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తాను. అలాగే మళ్ళా గర్ల్స్ స్కూల్కి కూడా వాష్రూమ్స్ కట్టియడం జరిగింది. వీళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ కూడా ఉంది, కట్టియడం జరిగింది గర్ల్స్ స్కూల్స్కి వాష్రూమ్స్. గతంలో నా బర్త్డే అప్పుడు హాస్టల్స్లో బ్లాంకెట్స్ వంచడము, అలాగే మా వార్ బర్త్డే అప్పుడు RO ఫిల్టర్స్ ఫిట్ చేయడము హాస్టల్స్లో. ఇవాళ మా మున్సిపాలిటీ పరిధిలో లేని గ్రామానికి కూడా నాలట గ్రామం అనే విలేజ్లో చిన్నపిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరు సాయం కోరి వచ్చినా కానీ పెళ్ళి కానివ్వండి, వాళ్ళకి హాస్పిటల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఏమి ఇబ్బంది ఉన్నా ఇంటికి వచ్చి అడిగితే మాత్రం మేము కాదనకుండా తప్పకుండా చేస్తాం. ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్తున్నాము, ఇబ్బంది ఉండి డబ్బు సాయం కోరినరు అనుకోండి, అట్లా కూడా హెల్ప్ చేస్తాం. రాజకీయాల పట్ల మీ ఉద్దేశం ఏంటి? ఎవరి ప్రభావం ఉంటుంది మీ పైన? మా వారిని చూసిన తర్వాతనే రాజకీయాల్లో రావాలనే, ఆయననే హెల్పింగ్ నేచర్ కానీ అదన్నీ చూసిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కానీ వాళ్ళని చూసిన తర్వాత, అంటే లేడీస్ రాజకీయంలో రాణిస్తారా రానియరా అనే మీరు అడిగిన క్వశ్చన్కి, అసలు ఇల్లు చక్కదిద్దాలంటే ఇంటికి దీపం ఇల్లాలే అంటారు. ఒక ఇల్లునే చక్కదిద్దినప్పుడు బయట కూడా మహిళలకి అవకాశం ఇస్తే వాళ్ళు కరెక్ట్గా చేస్తారనే అభిప్రాయం అయితే ఉందండి నాకు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. అందులో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము సంతోషకరంగానే ఉన్నాం మహిళలం అందరం. మీ వారికి ఎమ్మెల్యే గారికి ఎట్లాంటి అనుబంధం ఉంది? కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు చాలా మంచి వ్యక్తి. ఆయన 3 సార్లు గెలిచినంటనే ఆయన ఎలాంటి వ్యక్తి అనేది అర్థమవుతుంది. ఒక్కసారి గెలవడం అంటే ఓకే గెలిచారు అనుకుంటాం, రెండోసారి థర్డ్ టైం కూడా గెలవడం అంటే ఆయన మంచితనమే ఆయనను గెలిపించింది. ఫస్ట్ కాళ యాదయ్య గారు టీఆర్ఎస్లో ఉండే, మేము కాంగ్రెస్లో ఉండేవాళ్ళం. మేము ఏదైనా సమస్య గురించి వెళ్ళినప్పుడు కూడా ఆయన మంచిగా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఆపోజిషన్ పార్టీ కదా అట్లా ఇట్లా అని ఏం లేకుండా మంచిగా మాకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరి అనుబంధం కానీ యాదన్న గారు రెస్పాన్స్ ఇవ్వడం కానీ అన్నీ మంచిగానే ఉంటాయండి. మీరు ప్రజలకి చెప్పాలనుకున్నది? ఇప్పటి వరకు జనాలలోనే ఉన్నాము, ఇక ముందు కూడా జనాలకి సేవ చేసుకుంటూ జనాలకి అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ మీ సేవ చేసుకుంటూ ఉంటామని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే.